ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ధనము కలిగి ఉండమని, సమృద్ధి కలిగి ఉండమని దేవుడు ఆపేక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కానీ ధనాపేక్ష అన్నది దేవుడు ఆశించడు. అటువంటి విధంగా ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోతాం. ఎప్పుడైతే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నారో ఆ వెనువెంటనే మరి ఆ జీవితమే లేకుండా పోయినట్లుగా మనకి సాదృశ్యం కనపడుతుంది. దేవుడు సమృద్ధి కలిగి ఉండమన్నాడు. కానీ ఆ సమృద్ధి మరి దేవుణ్ణి మనకి దూరం చేసేది కాదు. దేవునితో కలిగి ఎన్నో అవసరాలు డబ్బుల వల్ల మనకి సమకూరుతాయి. మరి ముఖ్యంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ ధ్యానము మీ ధ్యాస పరలోకమందున్న ఆస్తి కోసము. అక్కడ చిమ్మట తుప్పు పట్టదు. విలువైన వస్త్రాలు మరి పురుగులు పట్టి పాడైపోతాయి. విలువైన వస్తువులు తుప్పు పట్టి పాడైపోతాయి, విలువ లేకుండా అయిపోతాయి. దానివల్ల మరి నీ హృదయం ఎక్కడుందో అక్కడే ఉంటుంది. కాబట్టి దేవునికి నీవు దూరం అయిపోతావని. మరి ఈ లోకపు ఆస్తులు దొంగలు కన్నం వేసి దొంగిలాలని చూస్తుంటారు. మరి అక్కడ మరి ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలని నీ హృదయం తాపత్రయపడుతుంది. కానీ దేవునికి నువ్వు దూరం అయిపోతావని దేవుని వాక్యం చెప్తుంది. మరి నువ్వేం చేయొచ్చు అన్నప్పుడు మరి చేతనైనంత ధర్మం చేసి, మరి ఎవరైతే మరి శారీరక అవసరాలు లేదా ఆత్మీయ అవసరాల కోసం చేయి చాపుతున్నారో వారికి నీ చేయి చాపి అందే సహాయం చేయొచ్చు. దేవుని సేవ అందని వారికి నీ చేతనైనంత దేవుని సేవ చెప్పొచ్చు. మరి ఆత్మీయంగా నీవు ఫలవంతమైన జీవితం జీవించడానికి కూడా మరి విశ్వాసములో ఎదుగుతూ ఆత్మీయతలో ఎదుగుతూ ముందుకు సాగొచ్చు అని బైబిల్ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ఈ విధంగా ఉంటూ పరలోకంలో ఆస్తి సమకూర్చుకొని చిరకాలము దేవునితో జీవించడానికి మన ప్రణాళికను సిద్ధం చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, మరి మేము ఎలా జీవించాలో మాకు బోధిస్తున్న విధానం బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. మరి మా ఆస్తి పరలోకంలో ఉంది. ఎందుకంటే మేము చిరకాలం మేము అక్కడ జీవించబోతున్నాం. కాబట్టి అక్కడ మేము ఆస్తులు సమకూర్చే విధంగా మా జీవితంలో ఇక్కడ తయారు చేయమని, అటువంటి విధంగా మాకు సహాయం అందించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.